హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమోటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే క్లిక్ చేశారంటే అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము 20వ తారీఖున 6వ నెల 2025 సంవత్సరం. ఈ అన్ని మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్, ఫైనల్ ధరలు. అలాగే తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. తిరుపతి మార్కెట్ 30 కిలోల బాక్సు 350 రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్. అలాగే కలికిరి చూసుకుంటే కనుక 230 రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్, 15 కిలోల బాక్సు. కలకడ మార్కెట్ చూసుకుంటే టాప్ ధర 15 కిలోల బాక్సు 230 రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది. ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక 11 గ్రేడ్ బాక్సులు 400 వరకు లోపల టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్. అలాగే వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక 15 కిలోల బాక్సు 200 అయితే టాప్ ధరలో నిలిచింది. పలంనేరు మార్కెట్ చూసుకుంటే కనుక 15 కిలోల బాక్సు 200 అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్. అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక 320 రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది, 15 కిలోల బాక్సు. అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక 20 కిలోల బాక్సు 450 రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్. అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక 25 కిలోల బాక్సు 650 రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది. ఇంకా చూసారు కదా, ఇప్పుడు మన ఛానల్లో వచ్చే టమాటా ధరలన్నీ మార్నింగ్ ధరలు. అలాగే అనంతపురం చూసుకుంటే కనుక 230 రూపాయలు 15 కిలోల బాక్సు టాప్ ధరలో నిలిచింది. ఇంకా సాయంత్రం ధరలు చూద్దాం ఫ్రెండ్స్. అన్ని మార్నింగ్ ధరలు తెలుసుకున్నారు కదా. సాయంత్రము అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే నిన్న 500 లోపలే పడినాయి ఫ్రెండ్స్, 25 కిలోల బాక్సు. తర్వాత మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే 400 లోపలే పడినాయి టాప్ ధర 20 కిలోల బాక్సులు. ఈ అన్ని మార్కెట్లోనూ సరుకు ఎక్కువ రావటం వల్ల చాలా వరకు అయితే అన్ని మార్కెట్లు డౌన్ అయినాయి ఫ్రెండ్స్. ధరలు అనేది ఒక వారంలో సడన్గా పెరిగాయి ధరలు అనేది, మళ్ళీ సడన్గానే వారంలోనే తగ్గిపోయినాయి. ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్. అలాగే కాయలు ఎక్కువగా రావటం వల్ల, క్వాలిటీ లేని దానివల్ల, బయట వాళ్ళు కొనుగోలు చేయడానికి రాని దానివల్ల సరుకు అనేది ఎక్కువ ఉండేదానివల్ల డౌన్ అయిపోతున్నాయి అన్నమాట ధరలు. బయట నుంచి ఎవరైనా కొనుగోలు చేసే వాళ్ళు వస్తే కనుక ఆటోమేటిక్గా ధరలు అనేది పెరుగుతాయి ఫ్రెండ్స్. క్వాలిటీస్ బాగున్న ధరలు అయితే పెరుగుతాయి అన్నమాట. ఇంకా ఇలా ఉన్నాయి ధరలు అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.